అందరికీ నమస్కారం. ఈ మధ్య ఒక పెద్ద ప్రకటన వచ్చింది. అదేంటంటే మానవాళిని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లాలట. వినడానికి చాలా గొప్పగా ఉంది గదూ. కానీ ఇవి ఉత్త మాటలేనా, లేకపోతే దీని వెనకాల ఏదైనా పక్కా ప్లానుందా? పదండి ఈరోజు ఆ వివరాల్లోకి కాస్త లోతుగా వెళ్దాం. ఓకే, అసలు వాళ్ల మిషనేంటో చూద్దాం. అన్ని వయసుల వాళ్లకి, అన్ని వర్గాల వాళ్లకి సాధికారత కల్పించి తద్వారా మానవాళిని ఉద్ధరించడం. ఇది వినడానికేదో పెద్ద కార్పొరేట్ స్లోగన్లా అనిపించొచ్చు. కాని కాదు, వాళ్లు చేసే ప్రతి పని వెనుక ఉన్న అసలు కారణం ఇదే. చాలా పెద్ద మాటే ఇది. ఇంతకీ దీన్ని ఎలా సాధిస్తారు? సరే, ఈ మానవాళిని ఉద్ధరించడం అనే మాట చాలా పెద్దది. దాన్ని ఆచరణలో పెట్టాలంటే ఒక బలమైన పునాది కావాలి కదా. మరి వీళ్ళు ఏ పునాదుల మీద ఈ లక్ష్యాన్ని నిర్మిస్తున్నారు? వాళ్లు ఏం చేశారంటే ఈ సాధికారత అనే ఐడియాని 3 ముఖ్యమైన పిల్లర్స్గా విభజించారు. ఆ 3 పిల్లర్స్ ఏంటంటే 1 ఎడ్యుకేషన్, 2 పర్సనల్ డెవలప్మెంట్, 3 ఫైనాన్షియల్ వెల్బీయింగ్. ఇవి 3 వేర్వేరు కాదు, ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి. మంచి చదువుంటే అవకాశాలు దొరుకుతాయి. పర్సనల్ డెవలప్మెంట్ ఉంటే ఆ అవకాశాలను పట్టుకునే ధైర్యం వస్తుంది. ఇక డబ్బు అంటే ఆర్థిక స్వేచ్ఛ ఉంటే ఈ రెండింటినీ సాధించే ఫ్రీడమ్ ఉంటుంది. చూశారా, ఈ 3 కలిసినప్పుడే అసలైన సాధికారత సాధ్యం. సరే, ఈ 3 పిల్లర్స్ బాగున్నాయి. కానీ వాటిని నిజ జీవితంలోకి ఎలా తీసుకురావాలి? దానికి వాడే టూలేంటి? అక్కడే టెక్నాలజీ సీన్లోకొస్తుంది. అయితే ఇది మామూలు టెక్నాలజీ కాదు, ఒక పర్పస్తో, ఒక క్లియర్ గోల్తో డిజైన్ చేసిన టెక్నాలజీ అన్నమాట. సాధారణంగా టెక్నాలజీ అంటేనే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది కదా. కానీ వీళ్లు దానికి కంప్లీట్ ఆపోజిట్లో వెళ్తున్నారు. వాళ్ల కమిట్మెంట్ ఒక్కటే, ఎంత కష్టమైనదాన్నైనా సింపుల్గా మార్చడం. ఎందుకంటే ఒక టూల్ ఎంత పవర్ఫుల్ అయినా సరే దాన్ని వాడటం రాకపోతే వేస్ట్ కదా. అదే వీళ్ల పాయింట్. ఈ సింప్లిసిటీ వెనకున్న పవర్కి వాళ్లు పెట్టిన పేరు హృదయం ఉన్న ఏఐ. అంటే ఏఐ విత్ అ హార్ట్. ఏఐ అనగానే మనకు తెలిసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ వీళ్లు దానికొక హ్యూమన్ టచ్ ఇస్తున్నారు. అంటే టెక్నాలజీ కేవలం తెలివైనదిగా ఉంటే సరిపోదు, అది మనలాంటి సామాన్యులకు ఉపయోగపడాలి, వాళ్ల ఎదుగుదలకు హెల్ప్ చెయ్యాలి. అదే దీని కాన్సెప్ట్. అల్టిమేట్గా వీటన్నిటి వెనక ఉన్న గోల్ ఒకటే, అర్థవంతమైన మార్పు అనేది అందరికీ అందుబాటులోకి రావాలి. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. అంటే ఏంటే, ఖరీదైన టూల్స్ ఉన్నవాళ్లకో, స్పెషల్ స్కిల్స్ ఉన్నవాళ్లకో మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికీ తమ జీవితాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఇవ్వాలన్నమాట. ఓకే, ఇప్పటిదాకా మనం ఎందుకు అంటే ఆశయం, ఎలా అంటే టెక్నాలజీ గురించి చూశాం. ఇప్పుడు ఏంటి అనేదానికి వద్దాం. అసలు ఈ టెక్నాలజీని ఫస్ట్ ఎవరిమీద ఫోకస్ చేయబోతున్నారు? వాళ్ల ఫస్ట్ టార్గెట్ ఎవరంటే మన సమాజానికి బ్యాక్బోన్ లాంటివాళ్లు. ఇదే వాళ్ల ఫస్ట్ స్టెప్. చిన్న వ్యాపారాలు చేసేవాళ్లకి హెల్ప్ అయ్యేలా పవర్ఫుల్ యాప్స్ డెవలప్ చేయడం. ఇప్పటిదాకా పెద్ద పెద్ద కంపెనీలకు మాత్రమే అందుబాటులో ఉన్న మార్కెటింగ్ టూల్స్ని ఇప్పుడు మన దగ్గరలో ఉండే చిన్న షాప్ వాళ్లకి, ఇంటి దగ్గర్నుంచి పనిచేసేవాళ్లకు కూడా అందించాలన్నది వాళ్ల ప్లాన్. మరి వీళ్లు ఎవరికి హెల్ప్ చేయబోతున్నారు? కేవలం సిటీల్లో ఉండే బిజినెస్లకేనా? అస్సలు కాదు. ఫస్ట్ ఇంటి నుంచి పనిచేసేవాళ్లకి, ఆ తర్వాత మన వీధి చివర ఉండే కిరాణా కొట్టు ఓనర్లాంటి లోకల్ బిజినెస్ వాళ్లకి. ఇలా వీళ్లకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతోంది వీళ్లు మార్పుని కింది స్థాయి నుంచే తీసుకురావాలనుకుంటున్నారని. సో ఇక్కడ వాళ్ళ ఫోకస్ కేవలం ఒక వ్యాపారి లాభం మీద మాత్రమే లేదు. ఒక్కసారి ఆలోచించండి, ఒక చిన్న బిజినెస్ డెవలప్ అయితే దాని ఎఫెక్ట్ మొత్తం కమ్యూనిటీ మీద పడుతుంది. కొత్త జాబ్స్ వస్తాయి, లోకల్ ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది. అందుకే వాళ్ళు ఇది మన కమ్యూనిటీస్ అన్నిటికీ ఇంతకుముందెన్నడూ చూడని లాభాలను తెచ్చిపెడుతుంది అని అంతగట్టిగా చెప్తున్నారు. ఓకే, ఇప్పటిదాకా బానే ఉంది. ఆశయమేంటో తెలుసు, దారి ఏంటో తెలుసు, ఫస్ట్ స్టెప్ కూడా క్లియర్గా ఉంది. కానీ ఇవన్నీ ఎప్పుడు జరగబోతున్నాయి? నెక్స్ట్ ఏంటి? ఆ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో చూసేద్దాం. వాళ్ల మాటల్లోనే ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. మేం చాలా క్లారిటీతో, బలంతో, ఒక పక్కా లక్ష్యంతో ముందుకు వెళుతున్నాము అని చెప్తున్నారు. ఇది ఊరికే చెప్పిన మాట కాదు, వాళ్ల ప్లాన్ మీద వాళ్లకి ఎంత నమ్మకం ఉందో చూపిస్తోంది. ఏదో పెద్ద విషయం రాబోతోందనిపిస్తోంది కదా. మరి ఆ పెద్ద అనౌన్స్మెంట్ ఎప్పుడొస్తోంది? ఆ టైం వచ్చేసింది. అదే సెప్టెంబర్. అవును, వీళ్ల ప్లాన్స్ అన్నీ ఫుల్ డీటెయిల్స్తో మన ముందుకు రాబోయేది ఈ సెప్టెంబర్లోనే. సో క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. అయితే ఈ సెప్టెంబర్ ఈవెంట్లో ఏం చెప్పబోతున్నారు? మెయిన్గా 2 విషయాలు. ఒకటి, మనం మాట్లాడుకున్న ఆ కొత్త యాప్స్ గురించిన ఫుల్ డీటెయిల్స్.
ఇక రెండోది వాళ్ల కంపెనీ తీసుకోబోయే సరికొత్త డైరెక్షన్. అప్పుడే మనకు ఫుల్ పిక్చర్ క్లియర్గా అర్థమవుతుంది. సెప్టెంబర్ అన్నారు, సరే, కానీ కరెక్ట్గా ఏ డేట్, ఏ టైం, ఆ వివరాల కోసం మాత్రం కొంచెం వెయిట్ చేయమంటున్నారు. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మొత్తానికి ఇదంతా విన్నాక ఒకటే పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఈ కొత్త అప్రోచ్ నిజంగానే సమాజంలో సాధికారతకు కొత్త అర్థం చెబుతుందా? చిన్న వ్యాపారాలకు, మన కమ్యూనిటీస్కి ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుందా? సమాధానం కోసం సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే. ధన్యవాదాలు.